మండే ఎండలకి చల్లగా లేదంటే స్వీట్గా ఏదైనా తినాలనిపిస్తుంది. అయితే ఈ ఎండలకి బాడీ వేడి చేయకుండా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను. యాక్చువల్గా సగ్గుబియ్యం మన బాడీకి చలువ చేస్తాయని అందరికీ తెలిసిందే కదా. సగ్గుబియ్యంతో పాయసం చేసుకుని ఉంటారు, ఇంకా డిఫరెంట్గా చేసుకుని ఉంటారు కదా. ఇలా ఒక్కసారి సగ్గుబియ్యంతో కేసరి లాగా చేసుకొని తినండి. ఇందులోకి పాలు కూడా అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సగ్గుబియ్యం కేసరి చేసుకోవడం కోసం ముందుగా 1 కప్పు నిండుగా నైలాన్ సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా సన్నగా ఉండి ఇంకా షైనింగ్గా ఉండే సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని గిన్నెలో వేసేసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోండి, లేదంటే నైట్ మొత్తం నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నైట్ మొత్తం నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం అయితే ఉదయానికల్లా చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకొని నీళ్ళనైతే బాగా మరగనివ్వండి. ఇలా నీళ్లు మరుగుతున్న టైంలో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా వేసేసుకొని ఉడికించుకోవాలి. అలాగే ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకోగానే సగ్గుబియ్యం మొత్తం డబల్ క్వాంటిటీలో అయిపోయి ఇలా వైట్గా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయండి. చూస్తున్నారు కదా. ఇలాంటి టైంలో ఒక సగ్గుబియ్యాన్ని తీసుకొని చేత్తో నొక్కి చూసుకోండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది సగ్గుబియ్యం ఉడికిందా లేదా అనేది. ఒకవేళ సగ్గుబియ్యం ఉడికింటే కనుక స్టవ్ను ఆఫ్ చేసేసుకొని కిందికి దించేసి ఇలా ఒక స్ట్రైనర్లోకి వడపోసుకొని పెట్టుకోవాలి. ఇలా వడపోసుకున్న తర్వాత దానిపైన ఒక గ్లాస్ చల్లనీళ్ళు తీసుకొని ఇలా సగ్గుబియ్యం పైన వేసేసుకోండి. సో దట్ సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పైన నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకొని కాస్త కలర్ చేంజ్ అవ్వనివ్వాలి. బాదం పప్పు జీడిపప్పు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి కొన్ని ద్రాక్షలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా వడపోసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే అందులోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత సగ్గుబియ్యం మొత్తం నెయ్యిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. మనం సగ్గుబియ్యం వేసిన ఎమ్మటే ప్యాన్కి అయితే అంటుకుపోతాయండి, కలుపుకునే కొద్దీ మొత్తం అంతా ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఇలా సగ్గుబియ్యాన్ని కూడా కాసేపు నెయ్యిలో ఫ్రై చేసుకున్నారంటే స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి 1 కప్పు నిండుగా బెల్లం పొడి అయితే వేసుకోండి. ఇలా 1 కప్పు నిండుగా బెల్లం తీసుకున్నారంటే స్వీట్ మైల్డ్గా ఉంటుంది. ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1.25 కప్పు తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటూ బెల్లం అయితే కరగనివ్వాలి. బెల్లం కాసేపటికి కరిగిపోయి ఇలా లిక్విడ్గా అవ్వడం స్టార్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదా. ఇలాగే దగ్గరుండి ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం అంతా ఇలా కేసర్ లాగా రెడీ అయిపోతుందండి. ఈ టైంలో ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలిపేసుకున్నారంటే సగ్గుబియ్యం కేసరి అయితే రెడీ అయిపోతుందండి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి. అంతేనండి, చాలా సింపుల్గా సగ్గుబియ్యంతో కేసరి అయితే రెడీ అయిపోయింది. ఇది కాస్త చల్లారే కొద్దీ ఇంకొద్దిగా దగ్గరకు వస్తుంది అనమాట. అలా దగ్గరకు వచ్చేటప్పుడు కావాలంటే లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చండి. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే చిన్న చిన్న కప్పుల్లో వేసుకొని తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ సమ్మర్లో బాడీని వేడి చేయకుండా ఉండడానికి మనకు సగ్గుబియ్యం చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.